హాయ్ అండి, నేను మీమా చలపతి. మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను. చూడండి, మనకి కుంకుమ ఉంటుంది కదా, కుంకుమ పెట్టుకుంటా ఉంటాము. ఈ కుంకుమ పెట్టుకున్నప్పుడు మనకు దేవునికి ఇది చూడండి, జవాది పౌడర్ అంటే చాలా ఇష్టము. ఈ స్మెల్కి ఇది మంచి స్మెల్ వస్తుంది. మనం కుంకుమలో ఇట్లా కలిపి పెట్టేసి పెట్టుకొనేసి నాకు ఒకసారి సత్యనారాయణ వ్రతంకి పిలిచేకొచ్చినారు. ఇది కుంకుమ పెట్టినారు, మంచి సువాసన వస్తుందండి. ఇట్లా మనము జవాది పౌడర్ తీసేసుకొనేసి కుంకుమలోకి కొద్దిగా అట్లా ఒక చిటుకుడు అట్లా మిక్స్ చేసి పెట్టేస్తే దేవుని గదిలో పెట్టేస్తే దేవుని గది అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఫోటోలకు పెట్టినప్పుడు అంతే, దేవునికి మనము పూజ చేసినప్పుడు పెడతా ఉంటాం కదా కుంకుమ, అప్పుడు కూడా అంతే మంచి స్మెల్ వస్తుంది. మనం పెట్టుకున్నప్పుడు కూడా అంతే, పొద్దున్నే నుంచి సాయంత్రం దాకా కూడా ఆ స్మెల్ అనేది పోదు, చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా జవాది పౌడర్ కలిపి పెట్టేస్తే రోజంతా కూడా స్మెల్ వస్తుంది. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా అంతే. జవాది పౌడర్ కొద్దిగా అట్లా వేసి కలిపేస్తే చాలు. ఇంకా పేస్ట్ అయిపోయి ఉంటుంది కదా, ఖాళీ అయిపోయిందని చెప్పేసి ఈ పేస్ట్ పడేయకోకుండా మనకి బాగా యూజ్ అవుతుంది. తీసుకొనేసి దీన్ని కట్ చేసుకునేలా వెనక ముందు కట్ చేసుకునేసి కత్తెర తీసేసుకొనేసి తర్వాత సైడ్లో కూడా కట్ చేసుకునేసేలా. ఇది ఇట్లా కట్ చేసుకొనేస్తే మనకి దీని లోపల పేస్ట్ అంతా ఉంటుంది. చూడండి, మనం అయిపోయిందని చెప్పి పడేస్తాము. ఇవైతే బాగా పనికొస్తాయి. మనకి ఏంటికి పనికొస్తాయంటే చూడండి, కొద్దిగా నీళ్ళు వేసి గిన్నెలోకి అంతా నీట్గా కడిగేసుకున్నాం. దీంట్లో ఉండే పేస్ట్ అంతా వచ్చేస్తుంది. మనము ఫ్రిడ్జ్ తుడిసేకి, కబోర్డులు తుడిసేకి, తర్వాత అన్ని బేక్షన్ ఉంటాయి కదా వాష్రూమ్లో, అవంతా లెట్రిన్ బేక్షన్ అవన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. ఇదంతా బాగా క్లీన్ అవుతుంది, మనకి క్లీనింగ్కి బాగా పనిచేస్తుంది. ఇదంతా ఇట్లా ఒకటి స్ప్రే బాటిల్ తీసేసుకున్నలా దాంట్లోకి స్ప్రే బాటిల్లోకి వేసేసుకొనేసి మూత పెట్టేసుకొనేసి మనము వీటికి అన్నిటికీ క్లీన్ చేసుకునేకైతే మనకి బాగా పనికొస్తుంది. చూడండి, కబోర్డ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇది చూస్తారు కదా, ఇట్లంతా నీట్గా ఇట్లా స్ప్రే చేసేసి మనము కట్టేస్తా అంటే ఇది దీంట్లో ఎంత మరకున్నా కూడా అంత మురుకులు మనం పట్టుకుంటాం కదా, ముట్టుకుంటాం, చేతిలో ఉండే మురుకు అంతా కూడా అయిపోయి ఉంటుంది కదా, దీనికంతా మచ్చలు ఆ మచ్చలు కూడా అన్నీ పోతాయి. నీట్గా బాగా ఒక కాటన్ క్లాత్ తీసేసుకొనేసి నీట్గా తుడిచేస్తే ఎంత వైట్ దాని మీద ఎంత గలీజ్గా అయిపోయినా కూడా నీట్గా అయిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఇట్లయితే కబోర్డ్స్కి అయితే నీట్గా ఇట్లా తుడిసేయచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రిడ్జ్ మనకి దుమ్ము పట్టిపోయి ఉంటుంది. ఫ్రిడ్జ్ కూడా అంతే, మనము రోజు ముట్టుకుంటూ ఉంటాం కదా, చేత్తో ఇట్లా లాగినప్పుడు అంతా చేతిలో ఏమన్నా గలీజ్ ఉంటే అట్లంతా అయిపోయి ఉంటుంది కదా, దీనికి కూడా అంతే. ఇట్లా స్ప్రే బాటిల్తో స్ప్రే చేసేసి ఇట్లా అంత నీట్గా బాగా కొద్దిగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో. ఇట్లా ట్రై చేసేయండి. ఊరికే వేస్ట్ అని చెప్పేసి పడేయకోకుండా ఇట్లయితే ట్రై చేయొచ్చు. మనము అన్నిటికీ ఇట్లా బాగా యూస్ఫుల్ అవుతాయి. చూసారు కదా, ఇవైతే బాగా మంచిగా ఉంటాయి. మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేసి చూసేయండి. ఇంకా ఇవైతే మనకి లిక్విడ్ వస్తాయి కదా, వాషింగ్ మిషన్ లిక్విడ్ పోచులు, ఈ పోచులు పడేయకోకుండా ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇవి కూడా అంతే, వేస్ట్గా పడేయకోకుండా. ఎండాకాలము మనకి కాళ్ళు ఎక్కువ మంటలు వచ్చేస్తూ ఉంటాయి, ఎర్రకాళ్ళు కాళ్ళు కొంతమందికి అయితే చాలా మంటుతూ ఉంటాయి కదా. ఇవి దీంట్లోకి నీళ్ళు పట్టేసి నీట్గా కడిగేసి బాగా బురుగంతా వెళ్ళిపోవాలా, లిక్విడ్ ఉంటుంది కదా, నీళ్లు పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది గట్టిగా గడ్డైపోతుంది. తర్వాత ఇవి కింద ఇట్లా పెట్టేసి చైర్ పైన కూర్చొనేసి దీనిపైన మనం ఇట్లా తొక్కేస్తూ ఉంటే చూడండి, కాళ్ళు అంతా ఎంత మంటలు ఉన్నా కూడా చల్లగా అయిపోతూ ఉంటాయి. బాగా ఎంత మంటలు వచ్చేస్తూ ఉంటాయి, కాళ్ళు అంతా చీలిపోతూ ఉంటాయి. మనకి అరకాళ్ళు చాలా మంట వస్తూ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు మనం రోజు ఇట్లా చేసేస్తూ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాగుంటుంది. ఇంకా ఎండకి వెళ్ళొచ్చేస్తూ ఉంటాము, మనకి ముఖం అంతా ఫేస్ అంతా చాలా డార్క్గా అయిపోతూ ఉంటుంది, ట్యాన్ పట్టేసి. అట్లా చూడండి, టమాటా తీసేసుకొనేసి మధ్యలో కట్ చేసుకునేలా దాంట్లో కొద్దిగా కాఫీ పొడి వేసేసుకొని కొద్దిగా చక్కెర వేసేసుకునేలా వేసుకొని ఎండాకాలం అయితే ఇట్లా చేసేయాలి. చూడండి, టమాటా రసంకి కాఫీ పొడికి చక్కెరకి ఎంత బాగా మనకి ఫేస్ బాగా గ్లో వచ్చేస్తుంది. ఎంత ట్యాన్ అయినా కూడా డార్క్ ఉన్నా కూడా బాగా వైట్ వచ్చేస్తుంది. ఇట్లా చేసేయండి మీరు కూడా అంతే. బయటకు వెళ్ళొచ్చే తలకైనా ఎంతో డల్గా అయిపోతూ ఉంటుంది మనకి ఫేసు. అలాంటప్పుడు ఇట్లా అయితే ఇంట్లో ఏదో ఒకటి ఇట్లా తీసుకొనేసి మనం ట్రై చేస్తా అంటే మనకి బాగా మంచి ఫేస్ అంతా బాగా గ్లో వచ్చేస్తూ ఉంటుంది. బాగా కొద్దిసేపు ఇట్లంతా స్క్రబ్ చేసేయాలా. స్క్రబ్ చేసిన తర్వాత బాగా ఆరనివ్వాలా. ఇది చూడండి, ఇట్లా తర్వాత ఇది చక్కెర అంతా ఉంటుంది కదా, అదంతా బాగా ఇట్లా కరిగిపోయేదాకా ఇట్లంతా చేసేయాల. మనము 5 నిమిషాల తర్వాత ఇది ఆరిన తర్వాత కడిగేస్తే ఎంత బాగా గ్లో వచ్చింది. చూసారు కదా, చేతులకే ఇట్లా ఉంటుంది, ఫేస్కి అంతా ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా మనకి ఇంట్లో అయితే దోసకాయలు ఉంటాయి కదా, మనము దోసకాయలు తెస్తూ ఉంటాము. ఈ దోసకాయ తీసుకునేసి కట్ చేసుకునేలా. కట్ చేసుకునేస్తే మనకి కండ్లు ఎక్కువ మంట వచ్చేస్తూ ఉంటాయి. కండ్లు మంట వచ్చేసి కండ్లంతా డార్క్గా అవుతూ ఉంటాయి, కండ్లు చుట్టూరాన. అలాంటప్పుడు దోసకాయ తీసేసుకొనేసి స్వల్పగా కట్ చేసుకునేలా, పల్సగా కట్ చేసుకొనేసి 2 ముక్కలు కట్ చేసుకొనేసి కండ్ల పైన పెట్టేసుకొని అట్లే నిద్రపోయి ఇడిస్తే మనకి కండ్లంతా బాగా ఎంత మంటగా ఉన్నా కూడా కండ్లు చల్లబడిపోతాయి. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా, కండ్ల పైన పెట్టేసుకొనేసి నిద్రపోవచ్చు అట్లే మనము. ఇంకా ఇది వచ్చేసి చూడండి, ఆముదము, వండిండే ఆముదం అంటే ఎక్కడైనా వండుతూ ఉంటారు ఒరిజినల్. ఇది తీసుకొని వచ్చేసి మనము పొద్దున్నే లేసేసి పరగడుపుని తాగేస్తే కొంతమంది వాష్రూమ్ రాకాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాష్రూమ్ రాకోకుండా. అలాంటప్పుడు ఒక స్పూన్లో వేసేసుకొని పరగడుపున పొద్దున్నే ఒక స్పూన్ ఇట్లా తాగేస్తే బాగంతా మనకి
కడుపులో అంతా క్లీన్ అయిపోతుంది. ఇట్లా చేయండి. ఇంకా మనము బయట ఎక్కడన్నా ట్రిపుల్కి ఊరు అట్లంతా వెళ్తూ ఉంటాం కదా, మనకి చల్ల నీళ్ళు దొరికేలేదు కదా, ఫ్రిడ్జ్లోనివి అట్లంతా తాగితే కొంతమంది గొంతు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటివి సాక్స్లు ఉంటాయి కదా, కొత్తవైనా ఉతికిండేవైనా సాక్స్లు తీసుకొని పోయేసి వీటిని బాగా నానపెట్టేసి మనము బాటిల్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ బాటిల్కి ఇట్లా వేసి పెట్టేస్తే గాలికి కొద్దిసేపు పెట్టేస్తే బాగా చల్లగా అయిపోతాయి. ఇప్పుడైతే ఈ సెలవుల్లో అయితే ట్రిప్పులు వెళ్తూ ఉంటారు. ఇట్లా చేస్తే చల్ల నీళ్ళు అయితే తాగొచ్చు. మనము బయట ఫ్రిడ్జ్లో నీళ్ళు అట్లంతా తాక్కోకుండా ఇట్లయితే తాగేయచ్చు. చూడండి చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా అంతే చాలా బాగుంటాయి. ఇట్లా ట్రై చేసేయండి. ఇంకా ఇవి వచ్చేసి మందారం పూలు, రెడ్ కలర్ మందార పూలు ఉంటాయి కదా, మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. ఇట్లా పూలన్నీ పీక్కొనేసి రోజు నేను దేవుడికి పెడతా ఉంటాను. రోజు దేవుడికి పెట్టేసిండేవి సాయంత్రం తీసేసుకొనేసి ఇట్లా నేను ఎండబెట్టేస్తాను. దీంట్లోకి కొద్దిగా మందారమాకు, కొద్దిగా గోరెంటాకు ఇవన్నీ తీసేసుకొనేసి బాగా ఎండబెట్టేసి మిక్సీకి వేసి పౌడర్ చేసి దీన్ని పెరుగుతో కలిపేసి హెయిర్కి ప్యాక్గా పెట్టేసుకొని స్నానం చేసేసుకొనేస్తే హెయిర్ పాల్ అంతా తగ్గిపోతుంది. ఇంకా తర్వాత ఆకుకూరలు తెస్తా అంటాం కదా, చూడండి ఆకుకూరలు మనము ఒక్కొక్కటే కట్ చేసుకొనేసి ఏర్లు ఒక్కసారి అన్నీ ఇడిపించుకుంటా అంటే లేట్ అయిపోతా ఉంటుంది కదా, కట్ట తీసేసుకొనేసి చాకు తీసుకొని హెయిర్లంతా ఒకేసారి కట్ చేసుకొనేసి ఇట్లయితే ఈజీగా అయిపోతుంది. తొందరగా కూడా అప్పటికప్పుడు వంట చేసే కావాలంటే ఇట్లా అయితే మనము ట్రై చేసేయచ్చు. ఇట్లా ఒకేసారి కట్ చేసుకొనేస్తే కాళ్ళు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా అయితే కూడా వచ్చేస్తూ ఉంటుంది. గలీజు అంతా వేస్ట్ అంతా మనము తీసేసి ఇట్లయితే నీట్గా కట్ చేసుకోవచ్చు. తొందరగా టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఇట్లా వేస్ట్ అంతా పడేసేసి తర్వాత ఇది ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లోకి చాకుతో అయితే ఇట్లా నీట్గా కట్ చేసేయచ్చు. చూసారు కదా ఎంత బాగా అయితే అయిపోతుందో, ఈజీగా అవుతుంది. ఇట్లా ట్రై చేయండి. చాకుతో కట్ చేసుకోవచ్చు, లేదంటే కత్తెర ఉంటాయి కదా సిజర్లు, మనము కిచెన్లో పెట్టుకుంటాము ఏటైనా పాకెట్లు కట్ చేసేకి, దాంతో కూడా ఇట్లా నీట్గా కట్ చేసుకోవచ్చు. మనము అయిన తర్వాత ఈ కత్తెర నీట్గా అంతా కడిగేసి తుడిచేసి పెట్టేస్తే నీట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇంకా క్యారెట్ తీసుకొచ్చింటాం కదా, ఈ క్యారెట్ని నీట్గా ఇట్లంతా చూడండి మనము వెనక ముందరంతా కట్ చేసి పెట్టుకోకుండా అట్లే పెట్టేస్తే ఇవి కుళ్ళిపోతూ ఉంటాయి. వెనక సైడు ముందర సైడు అంతా ఇట్లా కట్ చేసి పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లోకి వేసేసి ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటాయి. లేదంటే ఇట్లా పెట్టేసి వెనక ముందరంతా కుళ్ళిపోతూ ఉంటాయి అంతానా. ఇట్లయితే ట్రై చేసి పెట్టేయచ్చు. మనం ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు. ఇట్లా చేసేస్తే అట్లా పెట్టేస్తే అంతా పాడవుతాయి. ఇలా చేసేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు మనకి బాగుంటాయి. ఇంకా తర్వాత వచ్చేసి గుడ్లు వచ్చేసి తీసుకొని బయట పెట్టేస్తా ఉంటాము. ఈ ఎండాకాలం గుడ్లు చెడిపోతూ ఉంటాయి, బయట పెట్టేస్తే ఊరికే వేస్ట్ అయిపోతా ఉంటాయి, పడేస్తాము. ఎన్ని గుడ్లు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి బాగా యూజ్ అవుతాయి. చూసారు కదా, ఇలాంటి టిప్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి మీకు ఆ వీడియో దీంట్లో బాగా నచ్చిందో దీనికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.